ఇది చాలా ప్రధానమైన బాధ్యత ప్రతిపక్షాన్ని అన్నది నా భావన. సరే, ఒక్క విషయం, ఓకే, వీళ్ళు రాజీనామాలు చేశారనుకుందాం, లేకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తాము, ఏదో 60 రోజులు పనిదినం 50 రోజులు పనిదినము అని చెప్తున్నారు. సరే, ఒకవేళ రాజీనామా చేసినా వాళ్ళు రద్దు చేసినా బై ఎలక్షన్లు అయితే వస్తాయి. సరే, బై ఎలక్షన్లో 11 మంది నుంచున్నారు అనుకుందాం. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 నియోజకవర్గాల్లో ఆదరించారు అనుకున్నాం. దానివల్ల ఫలితం ఏముంటుంది సార్? మళ్ళీ 11 గెలుస్తారు, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళరు. దానికి వెళ్ళడం ఎందుకు? బై ఎలక్షన్ రప్పించుకోవడం ఎందుకు? రాజీనామాలు చేసుకోవడం ఎందుకు? రద్దు చేయడం ఎందుకు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ దీనివల్ల? అంటే 11 మంది గెలుస్తారు అన్నది కాన్ఫిడెన్స్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. రేపు 11 మంది నిలబడినా కూడా 11 మంది గెలుస్తారు అన్నది ఎక్కడ మనం కుండబద్దలు కొట్టి చెప్పలేము. సో ఆ విధంగా మీరు అన్నట్టు ఓకే, 11కు 11 వారికి వచ్చినా కూడా మళ్ళా వాళ్ళ ధోరణి మారి అసెంబ్లీకి వెళతాము అన్న దాంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి. అంటే ఒక ప్రజా పల్స్ ఎలా ఉందో చూడడానికి చేసినా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే మటుకు రాదు. 11కు 11 గెలిచినా కూడా ప్రతిపక్ష నాయక హోదా అన్నది రాదు. కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకా అసెంబ్లీలోకి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజల యొక్క మద్దతు వీరికి లభిస్తుంది. వీళ్ళు అనుకున్నట్టు మేము బాయ్కాట్ చేయడం వల్ల ప్రజా మద్దతు మనకు దొరుకుతుంది అంటే అది ముమ్మాటికి తప్పదు. అసెంబ్లీలో మనం వెళ్ళి మనకు సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా మనం ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాం అన్నది ఏదైతే మనం చేయగలిగితే ప్రజల యొక్క మద్దతు కూడా కట్టుంది. లేకుంటే ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మనం ఇంత శాతం ఓట్లు వేసినా కూడా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మరి ఎందుకు వేయాలి అన్నది కూడా ఒక ప్రశ్న వాళ్ళ ముందుకు రావచ్చు. ఇది 2029లో జరిగే ఎన్నికల్లో ఈ పార్టీ మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అన్నది కూడా రాజకీయంగా వీళ్ళు ఆలోచించాల్సిన ఒక విషయం అన్నది నా అభిప్రాయం. వరముగారు సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటారా, లేకపోతే ఎవరో చెప్పట్లేదంటారా ఈ ప్రభావం పడుతుంది అని? అంటే ఆయన వెళ్ళకపోవడానికి ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? వెళ్ళకపోవడానికి కారణాలంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఏ విధంగా వీళ్ళు అసెంబ్లీలో మా పట్ల ప్రవర్తిస్తారన్నది ఒకటి వాళ్ళ ఒక సంశయం కావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలుసు వాళ్ళకి. సో ఆ విధంగా మేము అంత మాట్లాడినా కూడా వీళ్ళు ఏమీ అనరు అన్న ధోరణిలో వీళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏకాకిని చేసి మాట్లాడి అనేక విషయాలు, ఎందుకంటే గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళని ఏ విధంగా అవహేళన చేసి మాట్లాడిన సందర్భాలు మనం లైవ్ లో చూసాం. అవును. సో అటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న ఒక భయం కూడా ఉండొచ్చు వీళ్ళ. మనం అన్నప్పుడు మనం కూడా అటువంటి వాటిలను పడడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే రాజకీయంలో ఉన్న మార్పు. మమ్మల్ని ఏమీ అనకూడదు కానీ మేమేమన్నా కూడా సరిపోతుందన్న ధోరణి అన్నది అది కరెక్ట్ కాదు. దీనిలో ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం సఫర్ అవుతోంది. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మనం బయట ఏదైతే మాట్లాడుతున్నామో వాటన్నింటినీ కూడా అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ తర్వాత మనం అనేక విషయాలను ప్రశ్నలు అడగొచ్చు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. మొదట 0 hour లో క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక ప్రశ్నలు మీరు అడగొచ్చు. అమరావతి మీద ప్రశ్నలు అడగొచ్చు, పోలవరం మీద ప్రశ్నలు అడగొచ్చు. మీరు బయట అంటున్నారు సుమారుగా 2 లక్షలకు పైగా అప్పులు చేశారు అని చెప్పి, ఆ అప్పులు తెచ్చిన డబ్బు ఎక్కడిస్తున్నారని బయట మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఒక ప్రశ్న రూపంలో మీరు అడిగితే అసెంబ్లీలో అధికార పక్షం ప్రభుత్వం ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చి తీవాలి. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఒక అద్భుతమైన వేదిక అన్నది మీకు అసెంబ్లీలో ఉంది. సో దాన్ని వినియోగించుకోవాలి అన్నది ప్రతిపక్షాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న మిగతా 11 మంది 10 మంది అందరూ కలిసి వెళ్ళాలి అన్నది కోరుకున్నాం. కౌన్సిల్లో అటెండ్ అవుతున్నారు, కౌన్సిల్లో అటెండ్ అవుతున్నారు. మరి ఇక్కడ అటెండ్ అవ్వచ్చు కదా, మరి అటెండ్ అవ్వకపోతే 2 చోట్ల అటెండ్ అవ్వకూడదు మీరు మరి. సో ఆ విధంగా ఈ భిన్న ధోరణులు ఏవైతే ఉన్నాయో అది అంటే మనం ఫేస్ చేయగలమా, మనల్ని ఏమంటారో అన్న ఒక భయంతో వెళ్ళట్లేదా అన్నది కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కానీ దానివల్ల ఎటువంటి లాభం జరగదన్నది అందరూ మాట్లాడుకుంటున్న అంశం. అది కరెక్టే అందరూ. సార్, అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందంటారా?